ఈ గడుపిచ్చోడు ఎవరు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసాను వాసన మరి పెట్టినావు పైపు ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడారు ఇప్పుడు మాట్లాడిస్తే గంత సోయలోని గురించి వెళ్ళి మేము మన మనుషుల కిందలే కడతలేము. బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు, బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రిపై స్వయంగా ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చిండని చెప్పిండ్రు. సోయిందానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబే తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రిపై. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు? ఈ గడుపిచ్చోడు ఎవరు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసాను వాసన మరి పెట్టినావు పైపు ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడారు ఇప్పుడు మాట్లాడిస్తే గంత సోయలోని గురించి వెళ్ళి మేము మన మనుషుల కిందలే కడతలేము. బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు, బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రిపై స్వయంగా ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చిండని చెప్పిండ్రు. సోయిందానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబే తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రిపై. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు? ఈ గడుపిచ్చోడు ఎవరు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసాను వాసన మరి పెట్టినావు పైపు ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడారు ఇప్పుడు మాట్లాడిస్తే గంత సోయలోని గురించి వెళ్ళి మేము మన మనుషుల కిందలే కడతలేము. బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు, బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రిపై స్వయంగా ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చిండని చెప్పిండ్రు. సోయిందానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబే తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రిపై. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు?